తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 7/2/2025 మనకి శుక్రవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ప్రతి ఒక్కరికి మెసేజ్లు అయితే వస్తున్నాయి చూసుకోండి. నిన్న నాకైతే డబ్బులు పడ్డట్టు మా ఖాతాలో మెసేజ్లు అయితే రావడం అయితే జరిగిందనమాట. మొత్తంగా వచ్చేసి నాకైతే నిన్న 4 ఎకరాల వరకు చాలామంది రైతులకు కూడా పడ్డట్టు చాలామంది అయితే కామెంట్లు చేశారు. ఈ రోజు కూడా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అనమాట. ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈరోజు డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి. ఈరోజు అన్ని గ్రామాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో అందరికైతే డబ్బులు అయితే పడబోతున్నాయి. మొత్తంగా ఈరోజు 5 ఎకరాల వరకు అనమాట. ఓకేనా, 5 ఎకరాల వరకు ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఈరోజు ఏ గ్రామాల వరకు డబ్బులు పడబోతున్నాయి అనే దాని గురించి నేను స్పష్టంగా ఇక్కడ మీకు చూపిస్తాను. అలానే నిన్న ఎవరెవరికి పడ్డాయని కూడా చూపిస్తాను అనమాట. ఏ గ్రామంలో వారికి పడ్డాయి, ఏ జిల్లాల వారికి పడ్డాయని చెప్పి కూడా చూపిస్తాను. ఒకవేళ నిన్నటి వరకు ఓకేనా, నిన్నటి వరకు మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ నిన్నటి వరకు కూడా మీకు ₹1 కూడా మీ ఖాతాలో కనుక డబ్బులు కనుక పడకపోతే అన్న నాది పలానా జిల్లా, నాకు ఇంతవరకు ₹1 కూడా నాకు రైతు భరోసా అయితే అందలేదు అని చెప్పి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ నిన్న కనుక మీకు ఏమైనా డబ్బులు పడుంటే అన్న నాకు నిన్న డబ్బులు పడ్డాయి అని చెప్పేసి కామెంట్ చేసి ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, మీది ఏ జిల్లా అని చెప్పి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ముందుగా ప్రభుత్వం మనకి ఏమన్నది, ఎప్పుడు విడుదల చేస్తామన్నది, అసలు ఎన్ని ఎకరాల వరకు విడుదల చేస్తామన్న దాని గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, గత నెల 26 అంటే మనకి జనవరి 26వ తారీఖు మనకి కొత్తగా 4 స్కీములు అయితే ప్రభుత్వం అయితే అమల్లోకి తీసుకొచ్చింది. మీకు తెలుసు ఆ స్కీమ్ వివరాలు వచ్చేసి అందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అలానే ఇక్కడ కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఈ 4 స్కీములు అనేవి అమల్లోకి తీయడం అయితే జరిగిందనమాట. మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఒక్కొక్క గ్రామంలో ఈ 4 స్కీములు అనేవి మేము విడుదల చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఈ గ్రామం, తర్వాత ఇంకొక గ్రామంలో ఈ 4 స్కీములు, అలా ఇంకొక గ్రామంలో ఇలా 4 స్కీములు అనేవి మేము విడుదల చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి రైతు భరోసా రైతు సోదరులకు అందాలంటే ఖచ్చితంగా మార్చి 31 వరకు అయితే టైం పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అయితే ఇక్కడ మీకు చాలామంది ఏమంటున్నారంటే అన్న ఇప్పటివరకు నాకు రూపాయి కూడా చెల్లించలేదు, మాకు ఇంకా మా జిల్లాకి ఎప్పుడు వస్తున్నారన్న, మా గ్రామంలోకి ఎప్పుడు పడతాయన్న, అసలు ఇప్పటివరకు ఏ గ్రామంలో పడుతున్నాయన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నన్ను. వీళ్ళందరి కోసమే నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ అనేది తయారు చేశాను అనమాట. ఇప్పటివరకు ఏ గ్రామాల్లో డబ్బులు అయితే పడ్డాయి, ఇంకా ఏ గ్రామంలో డబ్బులు అయితే పడాల్సినవి ఉన్నాయి, ఆ లిస్ట్ అనేది మీకు నేను చూపిస్తానమాట తర్వాత వీడియోలో వచ్చేసి. అయితే ఇప్పుడు అంతకన్నా ముందు ఈరోజు వచ్చేసి 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు కొన్ని అప్డేట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఈ నెల 3 నుంచి ఇక్కడ లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆల్రెడీ మొన్న 3వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 3 నుంచి సోమవారం రోజు అనమాట, ఆ రోజు నుంచి మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పటి వరకు వచ్చేసి 563 గ్రామాల్లో అయితే మనకైతే విడుదల చేశామని చెప్పేసి అయితే చెప్పారనమాట. అయితే ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళకి రావాల్సింది ఉంది. ఈ 3 స్కీములు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది. ఈ స్కీములన్నీ అమలు అయ్యేసరికి తప్పకుండా కాస్త ఆలస్యం అవుతుంది. మినిమం ఒక 40 రోజులు అయితే పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ 40 రోజులు అంటే మార్చి 31 అనమాట. మార్చి 31 మనకి ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ అనమాట. ఈ మార్చి 31లోగా ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఈ మార్చి 31లోగా డబ్బులు పడగానే మీ అందరి ఖాతాలోకి ఇప్పుడు నేను చూపించిన ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ అందరికైతే వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిందంటే అక్కడ మీకు ఒక 5 అక్షరాల మీ ఖాతా నెంబర్ కూడా చూపిస్తుంది అనమాట. ఆ ఖాతాలో మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయి అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సాగు చేసిన భూములకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారనమాట. మీరు సాగు చేయకుండా ఉన్న భూములకైతే ₹1 కూడా చెల్లించట్లేదు. మీరు సాగు చేసినట్టయితే మీ ఖాతాలో డబ్బులు పడతాయి. ఒకవేళ మీరు సాగు చేయకుంటుంటే మాత్రం మీ ఖాతాలో డబ్బులు అనేవి పడవు. ఓకే, ఇది సాగు చేసే భూములకి. ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు కూడా అమౌంట్ అయితే లేవన్నమాట. కేవలం రైతు అనుకునే వారికి మాత్రమే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఓకే గైస్, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేసేయండి.